మా దగ్గరికి ఒక కేసు వచ్చింది. ఏంట్రా కేసు అంటే, ఫాదర్ లిడ్ క్యాప్లోని బెల్టులు అలాగే సూట్ కేసులు బాగు చేస్తూ ఉంటాడు ఆయన. వాళ్ళ అమ్మాయి ఇంటర్మీడియట్ చదివిన తర్వాత వాళ్ళ అమ్మాయిని, ఇది నా దగ్గర వచ్చిన కేసు, లాస్ట్ ఇయర్ వచ్చిన కేసు ఇది. ఆ అమ్మాయిని ఏదో యానిమేషన్ కోర్స్ చెప్పి, వాళ్ళు ఏంటి పేదవాళ్ళు, వాళ్ళు లిడ్ క్యాప్ నడుపుకుంటున్నారు వాళ్ళు. అట్లాంటి అమ్మాయికి ఒక్కసారిగా మంచి యానిమేషన్ కోర్స్ నేర్పిస్తే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో యానిమేటెడ్ ఏదో మంచి జాబ్, మంచి పాష్ బిల్డింగ్స్, పాష్ వే ఆఫ్ లివింగ్ చూపించేసరికి ఆ అమ్మాయి సరే అమ్మాయి ఉద్యోగం చేసుకుంటాం కానీ ఆ బిల్డింగ్స్ అదే లైఫ్ అనుకుంటాం తను. సో అలాంటి దాంట్లో ఒక ముస్లిం పరిచయం అయ్యి ప్రేమ ఎంత ప్రేమ అంటే ఈ అమ్మాయి జీతం కూడా ఆ అబ్బాయి చేతులు పెట్టి అంత లెవెల్లో వాళ్ళు బ్రెయిన్ వాష్ చేశారు. ఈ ముస్లిం అమ్మాయి ఎంత లెవెల్కి హిందూ అమ్మాయి ఎంత లెవెల్కి వెళ్ళిపోయిందంటే ఆ ముస్లిం కలీగ్ మాయలో పడిపోయి తన జీతాన్ని కూడా అబ్బాయికి ఇచ్చేసి, అలాగే తండ్రి మీద కంప్లైంట్ ఇచ్చింది. నేను 18 ఇయర్స్ వచ్చాయి. వాళ్ళు చాలా టార్గెటెడ్, చాలా స్ట్రాటజిక్గా వాళ్ళు వ్యవహరిస్తారండి. 18 ఇయర్స్ లోపు ఉంటే ఎట్లా వ్యవహరించాలి, ఆఫ్టర్ 18 ఇయర్స్ వస్తే అమ్మాయిల్ని ఎట్లాగా వ్యవహరించాలి, ఎట్లాగా అనేది వాళ్ళు చాలా స్ట్రాటజిక్గా ఇస్లాంలోని ముస్లిం యువకులకి వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అట్లానే వాళ్ళు మన ఆడపిల్లలని వలలో వేసుకుంటారు. సో అలాగే ఈ అమ్మాయి లిడ్ క్యాప్ వాళ్ళు, ఐ డోంట్ వాంట్ టు నేమ్ దేర్, వాళ్ళ పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు. వాళ్ళు వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చి ఇక్కడ హైదరాబాదులో సెటిల్ అయ్యారు పాపం. వాళ్ళు ఆయన ఏదో లిడ్ క్యాప్ నడుపుకుంటున్నాడు. ఆ అమ్మాయి ఏమో ఒక గచ్చిబౌలిలో ఒక ఆఫీస్లో పనిచేస్తుంది. అక్కడ ఈ అబ్బాయి పరిచయం అయ్యాడు. పరిచయం అయితే ఎంత వలలో పడిపోయింది, 6 నెలల పాటు ఆ అమ్మాయి ఇంట్లో జీతం ఇవ్వలేదు. అబద్ధం చెప్పుకుంటూ వచ్చింది ఆ పిల్ల. తండ్రికి ఏదో ట్రైనింగ్ తీసుకుంటున్నాను, దానికి ఇంత ఖర్చు అవుతుంది, అలా వన్ ఫైన్ డే అమ్మాయి 18 ఇయర్స్ అయిపోయిన తర్వాత వాడు చాలా పకడ్బందీగా వాళ్ళని తీసుకొని ఇంటికి వచ్చాడు. సేయింగ్ దట్ నేను మీ అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను, చాలా మర్యాదపూర్వకంగా వచ్చి అడిగి చేసుకుంటున్నాను, ఎంతో మర్యాదగా. మీరు నో అంటే మీది తప్పు అవుతుంది కానీ నేను చాలా మర్యాద పాటించి వచ్చి అడుగుతున్నాను అన్నట్టు వాళ్ళు పిక్చర్ ఇస్తారండి. అప్పుడు మన వాళ్ళు ఆటోమేటిక్గా రియాక్ట్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు ముస్లిమ్స్ కాబట్టి, మనం హిందూస్ కాబట్టి ఖచ్చితంగా రియాక్ట్ అవుతాం. సో మన రియాక్షన్ రాంగ్గా అవుతుంది, వాళ్ళ వ్యవహారం చాలా క్లీన్గా కనబడుతుంది. దిస్ ఈజ్ హౌ ఇట్ స్టార్ట్స్. ఇట్లా అప్పుడు అమ్మాయికి ఏమర్థమవుతుంది, మా నాన్నది తప్పు, ఈ అబ్బాయి చాలా పద్ధతిగా మర్యాదగా నా ఇంటికి వచ్చి నన్ను అడిగితే మా నాన్న రియాక్ట్ అయ్యి కొట్టడానికి వెళ్ళాడు కాబట్టి మా నాన్నది తప్పు, అబ్బాయి తప్పు కాదు. ఈ ఆలోచనతో ఉంటారు ఆడపిల్లలు. కానీ మన కౌన్సిలింగ్ ద్వారా, అంటే నేను మన హిందూ వాహిని సంస్థ ఉంది, ఆ సంస్థ సభ్యులు ద్వారా మనకి దగ్గరికి కేసు కౌన్సిలింగ్ రావడం వల్ల నేను ఈ కేసు కౌన్సిలింగ్ చేశాను. అసలు ఆ పిల్లలకి వాళ్ళు నిజంగా మోసపోయారు అన్న విషయం అర్థమైతే చాలు, అది అర్థం చేపించాం మేము. దెన్ షీ రియలైజ్ షీ డిడ్ నాట్ అండర్స్టాండ్. ఎంత స్థితికి వెళ్ళిపోయిందంటే ఈ అమ్మాయి వాళ్ళ నాన్న మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పోలీస్ స్టేషన్లో కూడా పెట్టించింది వాళ్ళ నాన్నని, ఆ అబ్బాయి చెప్పిన మాట విని. ఇదొక కేసు అయితే, ఒక కేసు మాకు శంషాబాద్ నుంచి వచ్చింది. ఆ అమ్మాయి మైనర్, అంటే షీజ్ హార్డ్లీ 17 ఇయర్స్. నా దగ్గరకు వచ్చినప్పుడు 17 ఇయర్స్ కన్నా ముందు 3 ఏళ్ల నుంచి ఆ అమ్మాయి ప్రేమాణ్యంలో ఉంది. అంటే 17 ఇయర్స్ నుంచి ముందు అంటే ఊహించండి, అంటే షీ వాజ్ హార్డ్లీ 14 ఇయర్స్ ఓల్డ్. 14 ఇయర్స్ ఓల్డ్ అంటే 9th క్లాస్ నుంచి షీ వాజ్ ఇన్ లవ్ విత్ అ ముస్లిం బాయ్. ఎవరా ముస్లిం బాయ్ అంటే తను స్కూల్ బస్సు కండక్టర్, డ్రైవర్ కూడా కాడు, వాడు కండక్టర్. వీళ్ళకి ఇవే ఉంటాయండి, పంచర్ షాప్ వాళ్ళు, బస్ కండక్టర్లు, టీవీ మెకానిక్లు, ప్లంబరింగ్ వాళ్ళు, ఇవే వీళ్ళ వృత్తే ఇది. అలాగే ర్యాపిడోస్ అని, ఊబర్ అని, ఇలా వాళ్ళు అన్నిట్లోని దూరిపోయి మన ఆడపిల్లలని చక్కగా మంచిగా మాయ చేసి బ్రెయిన్ వాష్ చేసి వలలో వేసుకొని, నిన్న కదా జోరు అంటే ప్రేమించి వివాహం చేసుకొని పిల్లలు కనాలి. పిల్లల కంటే ఏమవుతారు, ఆబ్వియస్గా ముస్లింకి పిల్లల కంటే ముస్లింలు అయిపోతారు, హిందూకి పిల్లల కంటే హిందువులు అవుతారు. తండ్రి ఏ మతం అయితే పిల్లలు అదే మతం అవుతారు, కానీ తల్లి మతం పిల్లలకి రాదు కదా. ఇది మన భారతదేశపు చట్టంలోనే ఉంది, భారతదేశపు దాని కాన్స్టిట్యూషన్లోనే ఉంది, మనం కొత్తగా చెప్పాల్సింది లేదు. కాబట్టి ఇది మన ఆడపిల్లలు బుర్రల్లో పెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం. ఈ సెక్యులర్ భావంతో మాట్లాడకూడదు ఆడపిల్లలు ఖచ్చితంగా. కాబట్టి మన ఆడపిల్లలు, ఇది శంషాబాద్ కేసు అంటే ఈ అమ్మాయి 3 ఏళ్ళగా, అంటే అమ్మాయి 9th క్లాస్లో ఉన్నప్పటి నుంచి
ఆ అబ్బాయి చాలా ప్రేమపూర్వకంగా, ఇది ఎలాంటి కేసు అంటే తల్లి తండ్రి పెద్దగా చదువుకోలేదు. ఇందాకలో ఒక కేసు చెప్పాను, ఆర్థికమైన పెద్ద బలం లేదు, అలాగే సమాజంలో వీళ్ళకి పెద్ద రికగ్నిషన్ లేని వాళ్ళు ఉంటారు, పేరెంట్స్, ఫ్యామిలీస్. అట్లాంటి ఆడపిల్లల్ని వీళ్ళు ట్రాప్ చేస్తారు. అలాంటి పిల్ల ఇందాక మీకు చెప్పాం కదా, లిడ్ క్యాప్, ఆ అమ్మాయి మెల్లగా బయటపడిపోయింది. అలాగే ఇప్పుడు నేను చెప్పే పిల్ల ఏంటి, శంషాబాద్ కేసు. నేను మీకు ఇక్కడ పేర్లు చెప్పాను, వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు చెప్పాను, కానీ ఆ ఏరియా పేర్లు చెప్తాను, ఎందుకంటే నా దగ్గరికి అట్లా వస్తారు కాబట్టి. సో ఆ శంషాబాద్ కేసు అమ్మాయి ఏంటి అంటే 14 ఏళ్ల వయసు నుంచి ఆ అబ్బాయి ఈ అమ్మాయితో మంచిగా ప్రేమగా మాట్లాడుతున్నాడు. ఈ అమ్మాయి చాలా ఇంటెలిజెంట్ అమ్మాయి. ఎందుకు ఈ అమ్మాయి వాడిలో పనిలో పడిందిరా అంటే తల్లి తండ్రి చదువుకోలేదు, తల్లిదండ్రికి చదువు లేదు, కానీ పిల్లల్ని బాగా చదివించాలి. ఈ అమ్మాయి చాలా బ్రైట్ స్టూడెంట్, క్లాస్ ఫస్ట్, స్కూల్ ఫస్ట్, ఇట్లా తెలివైన పిల్ల. అయితే బస్సు వెళ్ళి ఆ అమ్మాయి కోసం వాళ్ళ అమ్మ హడావుడికి వచ్చి బస్సు ఆపడం, ఈ అబ్బాయి అయ్యో నీకోసమే వెయిట్ చేశాను, ఎక్కువ బస్సు ఎక్కడం, బస్సు ఎక్కిన తర్వాత ఒక బిస్కెట్ ఇవ్వడం, చాక్లెట్ ఇవ్వడం, ఇలా మొదలు పెడతారు వాళ్ళు. అయ్యో నా కోసం ఇంతమందిని వెయిట్ చేయిస్తాడు అబ్బా నే మీద నేనంటే ఎంత ప్రేమో. ఇట్లాంటి ఆలోచనలతో ఆడపిల్లలు ఏంటి, టీనేజ్ ఆడపిల్లలు పడిపోతూ ఉంటారు. ఒకళ్ళ కోసం తల్లిదండ్రుల ప్రేమైన మించిన ప్రేమ ఇంకోటి ఉండదు ఆడపిల్లలు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ ద ఫస్ట్ అన్కండిషనల్ లవ్ ఎవరిది ఉంటుందంటే పేరెంట్స్ది ఉంటుంది. దేర్ ఈజ్ నో అదర్ పర్సన్ ఇన్ ద వరల్డ్ who will give you unconditional love other than your parents. Then comes your husband. If you really through your parents you get married, అది నిజంగా అది చాలా రేర్. సో అట్లాంటి పిల్లలు, సో ఈ అమ్మాయి అంటే అది నిజమైన ప్రేమ, అది టీనేజ్ల ప్రేమ, ఆకర్షణగా అయ్యి ఆ అబ్బాయిని ప్రేమ అని చెప్పి ప్రేమలో పడితే అప్పటికి ఒక రౌండ్ ఆ అమ్మాయిని కాదు, ఎందుకంటే షీ వాజ్ బీన్ మాల్స్టర్డ్, ఫిజికల్గా వాడు అబ్యూజ్ చేస్తే ఆ పిల్ల తల్లి కనుక్కొని ఇంట్లో దెబ్బలు, అమ్మాయిని కొట్టింది, వాడిని తిట్టింది, అమ్మాయి మైనర్ కాబట్టి పోలీస్ స్టేషన్లో వేశారు. అయిపోయింది అనుకున్నారు తల్లిదండ్రులు, కానీ వాళ్ళు వదలరు కదండి. ఎందుకంటే మనకి గుళ్ళ పూజారులు చెప్పరు, పలానా వాడిని ప్రేమించి పెళ్లి చేసుకో, వాడిని చేసుకుంటే నీకు ఇన్ని లక్షలు గుడి నుంచి వస్తాయని చెప్పరు. కానీ వాళ్ళ మస్జిద్లలో, మద్రాసాల్లో చెప్తారు, ఈ కులం పిల్లల్ని చేసుకుంటే, ఈ కులం వాళ్ళని చేసుకుంటే ఇన్ని లక్షలు వస్తాయి, ఈ కులం వాళ్ళని చేసుకుంటే ఇన్ని లక్షలు వస్తాయి, ఒక సిక్కు పిల్లని చేసుకుంటే ఇన్ని లక్షలు వస్తాయి, ఒక జైన్ పిల్లని చేసుకుంటే ఇన్ని లక్షలు వస్తాయి. దానికోసం కావాల్సిన బైకు, కారు, అంటే నీకు కులాన్ని బట్టి వాళ్ళు రేట్ ఫిక్స్ చేసి ఇస్తారు. అంటే నువ్వు సిక్కు కులం అయితే నీకు ఒక రేటు కట్టి ఆ రేటుకు అనుకూలంగా ఐఫోన్ అయితే ఐఫోన్, ఒక ఫోన్ అయితే ఒక రకమైన ఫోన్, అట్లాంటి ఫోన్స్ మస్జిద్ నుంచి ఆ పిల్లలకు సప్లై చేస్తారు. మన గుళ్ళల్లో అలాంటి సప్లై చెయ్యరు, మనం చెయ్యం కూడా, కానీ మనకు అట్లాంటిది అవసరం లేదు. అయితే ఆ పిల్లని తీసుకెళ్ళి ఆల్రెడీ వాడిని జైల్లో వేశారు. జైల్లో వేస్తే ఆ అమ్మాయిని మళ్ళీ 10th తర్వాత 10th క్లాస్లో మంచి ఫస్ట్ క్లాస్ డిస్టింక్షన్లో పాస్ అయింది. పిల్ల పాస్ అయ్యి ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ఇంటర్మీడియట్ కాలేజీలో జాయిన్ చేశారు. ఇస్తే ఉన్నాయి కదా కార్పొరేట్ కాలేజెస్లో, ఆ కార్పొరేట్ కాలేజీలో జాయిన్ చేస్తే వాడు బెయిల్ మీద బయటకు వచ్చి మళ్ళీ తగులుకున్నాడు ఆ పిల్లని, వదల్లా. అయినా సరే ఆ అమ్మాయి ఎంత తెలివైన పిల్ల అంటే షీ వాస్ ట్రైంగ్ టు అంటే ఇప్పుడు ఏమంటుందంటే ఐ మీన్ రిలేషన్షిప్ విత్ హిమ్ అంటారు. వాట్ సార్ట్ ఆఫ్ రిలేషన్షిప్, ఇది చాలా ఒక కామన్ నానుడు అయిపోయింది. ఎలాంటి నానుడి, ఐ మీన్ రిలేషన్, వాట్ సార్ట్ ఆఫ్ రిలేషన్ బట్ ద హెల్ ఆఫ్ గర్ల్స్ ఆర్ గెటింగ్ ఇన్ టు, వాట్ సార్ట్ ఆఫ్ రిలేషన్షిప్, ఈజ్ అ రిలేషన్షిప్ ఆఫ్ బ్రదర్ అండ్ సిస్టర్, ఫ్రెండ్లీ మగపిల్లవాడితో రిలేషన్షిప్పా, ఏం రిలేషన్షిప్, బెడ్ రిలేషన్షిప్పా, ఫిజికల్ రిలేషన్షిప్పా, మెంటల్ ఎలాంటి రిలేషన్షిప్, యూ ఆర్ నాట్ ఏబుల్ టు డిఫైన్ ద బ్లడ్ రిలేషన్షిప్, యూ సే ఐఎమ్ ఇన్ రిలేషన్షిప్ విత్ దట్ బాయ్ అని అంటారు. యూ ఆర్ ఇన్ రిలేషన్షిప్ మీన్స్ దట్ షుడ్ బి క్లారిటీ టు దట్ బ్లడ్ రిలేషన్షిప్. అది చెప్పరు, అది ఎప్పటికో వస్తుందో క్లారిటీ, 25 ఏళ్ళ దాటిన తర్వాత అప్పుడు క్లారిటీ వస్తుంది, అప్పుడు వీళ్ళు సంకలు నాకిపోతారు. ఇక్కడ అంత ఘోరమైన పరిస్థితి మన హిందూ ఆడపిల్లలతో ఉంది. సో ఆ అమ్మాయిని ఇంటర్మీడియట్లో కూడా ఆ అమ్మాయి కంటిన్యూ చేస్తూ వచ్చింది. అప్పుడు వాళ్ళ మేనమావకి కొంచెం అర్థమైంది, అంటే ఈ అమ్మాయి అంటే 17 నుంచి 18, 19 ఇయర్స్కి వచ్చే వేళకి ఇంటర్మీడియట్ లెవెల్కి కొంత అర్థమైంది. ఎందుకంటే వాడు కేవలం ఒక కండక్టర్, క్లీనర్, అట్లాంటి వాడు ఈ అమ్మాయి నీట్ క్రాక్ చేసింది. షీ క్రాక్డ్ నీట్ విత్ double digit or triple digit and she got a seat, గవర్నమెంట్ సీట్, డాక్టర్ సీట్ వచ్చింది.
అప్పుడు వాళ్ళ మేనమావ నా దగ్గర తీసుకొస్తే వీ ట్రై టు ఎక్స్ప్లెయిన్ వాట్ అండ్ వేర్ యు ఆర్ స్టాండింగ్ అని. అంటే ఈ అమ్మాయి వలలో పడడానికి ఇంకొక కారణం ఏంటండి, తల్లిదండ్రులు చదువుకోకపోవడం. ఫ్యామిలీ సిస్టమ్ బాగానే ఉంది, ఆర్థికంగా బాగానే ఉంది, కానీ చదువు లేకపోవడం వల్ల ఈ సెక్యులర్ అందరూ ఒకటే అన్న భావజాలం. భారతదేశంలో ఎలాంటి భావజాలం ఉంది, అందరు దేవుళ్ళు ఒకటే అని మనం అంటున్నాం, అందరిలోని భగవంతుడు ఉన్నాడని మనం అంటున్నాం, భగవంతుడు నీలో ఉన్నాడు, నాలో అందరిలోనే ఉన్నాడని మనం అంటున్నాం, కానీ వాళ్ళు అంటలేరు. కాబట్టి ఇలాంటి థాట్ ప్రాసెస్తో ఆ ఇంట్లో ఆడపిల్ల పెరగడం వల్ల ఈ సమస్య వచ్చింది. ఈ లవ్ జిహాద్ ఇది ఇంకొక రకమైన కేసు.